భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా ఇప్పటి వరకు 3 అధ్యాయములు మనం సమాప్తం చేశాం. అయితే ఈరోజు 3వ అధ్యాయం అంతా ఒక్కసారి సింహావలోకనము అంటారు. అంటే కర్మయోగము ఇంతవరకు మనం ఏమి చెప్పుకున్నాము, ఆ ముఖ్యమైనటువంటి అంశాలను మరొక్కసారి పునఃపరిశీలన చేయాలి. దానిని సారాంశము, సమ్మరీ అంటాం. కాబట్టి ఈరోజు 3వ అధ్యాయం కర్మయోగం యొక్క పూర్తి సారాంశం మనం చూద్దాం. రెండవ అధ్యాయములో భగవాన్ శ్రీకృష్ణ ఒక స్పష్టమైనటువంటి నిర్దేశం చేశారు. ఏంటది అంటే ఆత్మస్వరూప జ్ఞానం ద్వారా మాత్రమే సంపూర్ణ శాంతి మోక్షం లభించును, వేరే మార్గము లేదు. ఇది స్పష్టం చేశారు. అందువలన 2వ అధ్యాయం ప్రారంభంలోనే ఎవరైతే జ్ఞాని మాత్రమే ఈ శోక మోహము దుఃఖము నుండి పూర్తిగా బయటపడతారు, మిగతా వారు పూర్తిగా బయటపడే అవకాశమే లేదు అని స్పష్టం చేశారు. ఎలా చేశారు? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాససే. ఆ శ్లోకం స్టార్ట్ చేసి జ్ఞానులు పండితులు శోకమోహాలకు గురికోరు, ఆత్మస్వరూప తత్వంలో ఎటువంటి వికారాలు లేవు కాబట్టి అని చెప్పారు. అలా చెప్తూనే 2వ అధ్యాయం ఆఖరులో కూడా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముష్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి అని చెప్పారు. ఎవరైతే ఈ జ్ఞాననిష్టలో ఉండి తన జీవితం అంతా ఒక లీలగా కర్తవ్య కర్మలని ఎటువంటి అంటుకోకుండా అత్యంత శ్రద్ధాభక్తితో చేస్తారో, ఈ జీవితం అంతా జీవన్ముక్తులుగా, శరీరం ఉన్నంత వరకు జీవన్ముక్తులుగా, దేహత్యాగ అనంతరము విదేహముక్తి పొందుతారని చెప్పేశారు, స్పష్టం చేసేశారు. ఇక్కడ మధ్యలో యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. 2వ అధ్యాయంలో మధ్యలో కర్మయోగం తప్పకుండా ఆచరించాలి అని చెప్పారు. అయితే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ కర్మయోగము చెప్పారు, జ్ఞానయోగం ఎక్కువగా చెప్పారు 2వ అధ్యాయంలో. అయితే అర్జునుడు కొంచెము ప్రీ ఆక్యుపేషన్ మైండ్ అంటారు, అంటే ఫిల్టర్ మైండ్ అంటారు. ఈ స్వామీజీ కూడా ఏం చెప్తారు చూద్దాం, ఆ స్వామీజీ ఏం చెప్తారు చూద్దాం, ఆ ప్రవచనకర్తలు ఏం చెప్పారు చూద్దాం, ఈ చూద్దాం అనుకొని ముందు మనం కొంత సమాచారంతో వచ్చి వినడం అనేది ఫిల్టర్ లిజనింగ్ అంటారు. అర్జునుడు వినడంలో కొద్దిగా పొరపాటు జరిగినది, బాగా వినలే. అందువలన ఆయనకి డౌట్ వచ్చిందనమాట. ఇంతకీ కర్మయోగము జ్ఞానయోగము 2 కూడా మోక్షానికి మార్గాల? ఒకవేళ 2 మోక్షానికే మార్గాలు అయితే మరి జ్ఞానయోగం గురించి గొప్పదని చెప్తున్నావు కదా,
మరి జ్ఞానయోగం గొప్పదని చెప్తూ నన్ను కర్మయోగం చేయమంటాను వేటి కృష్ణ? చూసారా ఎలా ఉంది ఇది? అడ్వర్టైజ్మెంట్లో ఒక సోపు, ఒక సబ్బు, ఏదో మార్గో సోపు అద్భుతంగా ఉంది కాబట్టి మీరు లక్స్ కొనండి అంటే ఎలా ఉంటుంది మనకి? మార్గో సోపు, మార్గో సబ్బు అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. చెప్పి మీరు లక్స్ కొనవలను అంటే ఎలా ఉంటుంది? జ్ఞానయోగం గొప్పది కాబట్టి అర్జున నువ్వు కర్మయోగం చెయ్యి అంటే ఎలా ఉంటుంది అర్జునుడికి? అలాంటి డౌట్ పడి అర్జునుడు అడిగారనమాట. ఆ ప్రశ్న అడగడంతోనే కర్మయోగం మనకి పునాదులు పడ్డాయి, బీజం అనమాట అక్కడ ఉంది. అర్జునుడి యొక్క ప్రశ్నే 3వ అధ్యాయానికి ఆధారం. అయితే ఈ 3వ అధ్యాయం కర్మయోగము మనము ఒక 5 భాగములుగా మనము విడదీయవచ్చును. ఏంటి ఆ భాగములు అంటే, ఇంట్రడక్షన్ అంటే కర్మయోగం గురించి ఒక ఇంట్రడక్షన్ అంటే ఉపోద్ఘాతం అంటారు. అంటే 1వ శ్లోకము నుండి 7వ శ్లోకం వరకు ఒక ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ అన్నమాట. తరువాత 8 నుండి అంటే 8వ శ్లోకము నుండి 20వ శ్లోకం వరకు కర్మయోగము యొక్క స్వరూపం. పూర్తి కర్మయోగం అంటే ఏంటి? భగవద్గీత మొత్తములో ఈ భాగము చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యం. కర్మయోగం గురించి ఇది హృదయస్థానం అన్నమాట. ఏంటి? 8వ శ్లోకము నుండి 20వ శ్లోకం వరకు 3వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి. 3వ భాగమైనటువంటిది జ్ఞాని అంటే ముందు కర్మయోగము చేసి నిష్ఠ సాధించి జ్ఞానయోగంలో ప్రవేశించి జ్ఞాననిష్టలో ఉన్నటువంటి జ్ఞానులు వారి యొక్క కర్తవ్య విధుల గురించి తెలియజేస్తుంది. ఎక్కడి నుండి? 20వ శ్లోకం 2వ భాగము లేదా 21 శ్లోకం నుండి 29వ శ్లోకం వరకు జ్ఞాని యొక్క కర్తవ్య విధులను తెలియజేస్తుంది. మరి 4వ భాగం ఏమిటి? కర్మయోగము యొక్క ప్రాముఖ్యత, అత్యావశ్యకత 30వ శ్లోకము నుండి 35వ శ్లోకం వరకు. అంటే భగవాన్ శ్రీకృష్ణ 35వ శ్లోకము దగ్గర కర్మయోగాన్ని మడిచేశారనమాట. మన చాప మడిచినట్టు, మడత పెట్టినట్టు. అయితే కర్మయోగం అయిపోయింది, కానీ అర్జునుడికి మళ్ళీ ఓ ప్రశ్న వచ్చింది. మరో ప్రశ్న అడిగాడు అర్జునుడు. ధర్మములు చూస్తున్నప్పటికీ ఈ పాపకార్యములు ఎవరు చేయాలనుకోరు. అందరూ గొప్పగా, ఉత్తమంగా, శ్రేష్ఠులుగా బ్రతకాలని, జీవించాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. కానీ ఏదో ఒక శక్తి ద్వారా చేయిస్తుంది కదా, అది ఏంటి అని చెప్పడానికి కామక్రోధ వాటి యొక్క స్వరూపము, వాటి కారణము, వాటి యొక్క నివారణ మార్గము 36వ శ్లోకము నుండి 43 వరకు లాస్ట్ చివరి భాగము ఉంటుంది. అయితే ఇక్కడ అర్జునుడి సమస్య ఏంటి? మొదటి ప్రశ్న, మోక్షమునకు కర్మయోగము జ్ఞానయోగము 2 ఉన్నప్పుడు జ్ఞానయోగం గొప్పదని చెప్తూనే నన్ను కర్మయోగం అనే యుద్ధం ఎందుకు చేయమంటున్నావు కృష్ణ అని అడిగాడు. అయితే ఇక్కడ కృష్ణ మరొకసారి స్పష్టత ఇస్తున్నారు. ఆయన వాక్యాన్ని నేను మీకు స్పష్టత చేస్తున్నాను, మరొకసారి గుర్తుపెట్టుకోండి. కర్మయోగము జ్ఞానయోగము 2 ప్రతి ఒక్క మనిషి పాటించాల్సిందే. ఎవ్వరికి కూడా దీని నుండి ఎటువంటి వెసులుబాటు లేదు. అంటే దీన్ని ఎన్నుకునే మార్గం లేదు ఎవరికి. దాన్ని దెర్ ఈజ్ నో చాయిస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే కర్మయోగము జ్ఞానయోగము 2 అందరూ పాటించి తీరాల్సిందే. అర్జునుడు అడిగిన దానికి సమాధానం కృష్ణ ఏమంటున్నారంటే,
ఒక కుటుంబం భార్యాభర్తలు షాపింగ్కి వెళ్ళారు. వెళ్ళి ఆయన అంటుండట, ఏమండి ప్యాంటు షర్ట్ కావాలా చీర కావాలా అంటే ఏం చెప్తారు ఆవిడ? ప్యాంటు షర్ట్ అనేది ఇంకొక అతనికి, చీర అనేది ఆయమ్మకి. రెండు చీరల్లో ఈ చీర బాగుందా ఆ చీర బాగుందంటే చెప్పొచ్చు. రెండు ధోతీలు పట్టుకొని ఈ ధోతి బాగుందా ఆ ధోతి బాగుందంటే చెప్పొచ్చు. ధోతి బాగుందా చీర బాగుందా, చీర కావాలా ధోతి కావాలా అంటే ఏంటి? అలాగే పంట, పొలం అంతా సిద్ధం చేయాలి. పొలం సిద్ధం చేయాలా పంట వేయాలా, అలాగేమైనా ఉంటుంది అక్కడ? ఇంతకుముందు చెప్పాను. పాత్రలు కడగాల వంట చెయ్యాలా, వంట వండాలా భోజనం చెయ్యాలా, ఇవేమి ప్రశ్న? అంటే ఈ రెండు వేరు వేరుగా చేయాల్సినవి కాదు, రెండు చేయాల్సింది. అందువలన కర్మయోగము చేసి మీ అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాతనే బ్రహ్మ విద్య ఆత్మ విద్య ఆ జ్ఞానయోగం మీకు యోగ్యత వస్తుంది బ్రహ్మ విద్యకి. అయితే ఈ రెండిట్లో ఎటువంటి ఎంచుకునే చాయిస్ మనకి ఇవ్వలేదు వేదము. కాబట్టి కేవలము నీ ఆత్మస్వరూప జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది అని పక్కాగా చెప్పడం జరిగింది. అయితే ఆ జ్ఞానయోగములోకి ప్రవేశించే ముందు మీకు యోగ్యత కావాలి. దానిని కేవలము కర్మయోగము ద్వారా మాత్రమే వస్తుందని చెప్పారు మళ్ళీ. అయితే మరి మాకు ఎక్కడా చాయిస్ లేదా? చాయిస్ ఉంది. ఎక్కడ? కర్మయోగం పాటించడంలో మీకు చాయిస్ ఉంది. జ్ఞానయోగంలో రావడానికి జ్ఞానయోగంలో చాయిస్ లేదు, ఎంచుకునే మార్గం లేదు. కానీ కర్మయోగం ఆచరించడానికి, కర్మయోగం పాటించడానికి మీరు జీవించే విధానములో మీకు ఎంచుకునే మార్గం ఉంది. ఏంటి మార్గము? దానిని నిష్ఠ అన్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి? లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. మొదటి ఇంట్రడక్షన్ 1 నుండి 7 శ్లోకాలలో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మీరు గుర్తుపెట్టుకోవాలి. 3వ శ్లోకం. అయితే ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరికి కర్మయోగం చేయాల్సిందే, తరువాత జ్ఞానయోగము, తరువాత మోక్ష స్థితి. అది సరే. జ్ఞానయోగం కాస్త పక్కన పెడితే కర్మయోగములో ఏంటి మాకు ఛాన్స్ ఉంది, చాయిస్ చెప్పండి ఫస్ట్. అది కావాలి, చాయిస్ కావాలి కదా మనకి ఏదైనా ప్రతిసారి. అయితే కర్మయోగం ఆచరించడానికి గృహస్థాశ్రమం ఒకటి ఉన్నది, సన్యాసాశ్రమం ఒకటి ఉన్నది. ఈ రెండింటికి 2 నిష్టలు అంటారు. కృష్ణ పరమాత్మ అదే చెప్పారు. ఈ లోకములో ద్విధ అంటే 2 నిష్టలు వైదిక కాలం నుండి వస్తున్నాయి, పురాప్రోక్త అక్కడి నుండి వస్తున్నాయి. అయితే అదృష్టం ఏంటంటే మన అందరికీ మరి ఇప్పుడు గృహస్థాశ్రమకి సన్యాసాశ్రమంలో ఏది గొప్పది కృష్ణ అని అడిగాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే సన్యాసాశ్రమం 99% గొప్పది అని చెప్పేశారంట ఆయన. వీరు భ్రమపడుతుంటారు బయట, ఓ సన్యాసులు గొప్పలు, ఓ ఇంకా దేవుళ్ళు అయిపోయారు, మోక్షం పొందేశారు, భ్రమలో పడుతుంటారు బయట. కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే భగవాన్ శ్రీకృష్ణ కర్మయోగము అనుసరించాలన్నా పాటించాలన్నా గృహస్థాశ్రమం అనేది 99.9% కూడా అదే ఉపయుక్తంగా ఉంటుంది, శ్రేష్టమని కూడా చెప్పారు ఇక్కడ స్పష్టంగా. ఎందుకు? కర్మయోగం ఆచరించాలంటే గృహస్థాశ్రమానికి ఒక పక్క ప్రణాళిక ఇచ్చారు వేదములో. ఏంటవి? పంచమహాయజ్ఞములు ఆచరించాలని చెప్పారు. దేవ
దేవయజ్ఞం అని చెప్పాం మనం, ఋషి యజ్ఞం అని చెప్పాం మనం. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞం చెప్పాము, మనుష్య యజ్ఞం చెప్పాము, భూత యజ్ఞం చెప్పాము. ఈ 5 పంచమహాయజ్ఞాలు ఎవరైతే పాటిస్తారో వారి యొక్క అంతఃకరణ శుద్ధి పవిత్రంగా అయిన తరువాత వారు సునాయాసంగా జ్ఞానయోగములో ప్రవేశిస్తారు. అంటే వారికి కర్తవ్య కర్మలు ఉంటాయి. మరి సన్యాసికి అయితే ఏమి ఉండదు కదా, అందరము సన్యాసం అయిపోతాం స్వామీజీ, మేము అందరం కూడాను హరిద్వార్ టికెట్లు కొట్టుకొని వెళ్ళిపోతాము. మహాశివరాత్రి రోజు అందరము సన్యాసం తీసుకుంటాం, ఇంకేం చేయక్కర్లేదు, అందరము కాషాయ బట్టలు ధరించేస్తాం. సన్యాసాశ్రమం అనేది ఒక రేజర్ పైన నడిస్తే ఎంత కష్టమో ముళ్ళబాట అని చెప్పారు శ్రీకృష్ణ. ఎందుకు? సన్యాసికి పూర్తిగా సంసిద్ధము కాకుండా సన్యాసము తీసుకుంటే సన్యాసాశ్రమానికి, సమాజానికి ఒక కంటకులుగా తయారవుతారు. ఇలాంటి వారి వల్లనే సినిమాలు, సీరియళ్ళు మనకి మన సన్యాసాశ్రమం వాళ్ళని జోకర్లుగా, కమెడియన్లుగా చూపెడుతున్నారు మనకి. వాళ్ళందరిపైన మీరు కేసు పెట్టాలి, మీరు పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, సీరియల్ వాళ్ళకి, సినిమా వాళ్ళకి. అయితే ఈ విధంగా అందుకే దీన్ని ఏమంటారు, గృహస్థుకి కర్తవ్యం తెలియజేయడానికి యజ్ఞోపవీతం ఎలాగ ఉంటుందో సన్యాసి కూడా పూర్తి కర్మయోగం పాటించడానికి. ఎందుకు? ఆయన ఇంకా జ్ఞానయోగంలో పూర్తి నిష్ట కాలేదా సన్యాసి, కాబట్టి వాళ్ళ కర్తవ్యం ఎలా తెలియజేస్తుంది? చేతిలో దండ, చూసారా, చేతిలో దండ ఉంటుంది ఎవరికి? సన్యాసికి. అంటే ఆయన కూడా కర్మయోగం పాటించాలని అర్థం. మీరు దండ చూస్తే ఓహో ఈయనకు కూడా సన్యాసాశ్రమ కర్మలు ఉంటాయి, మీ కర్మలు కాదు, మీ కర్మలు కాదు. ఇంటిలో అమ్మ ఉంటుంది, వంట చేస్తారు, నాన్న ఉంటారు, ఆఫీస్కి వెళ్ళి వస్తారు, ఇద్దరికి కర్మలు ఉన్నాయి. ఎలాగా? ఆయనకి ఆఫీస్ కర్మ, ఈ అమ్మగారి వంట కర్మ, ఇద్దరికి సమానం కర్మలే కదా. ఆయన వచ్చినంటే ఏమండి వెళ్ళి వంట చేయండి అన్నారు అనుకోండి, ఆయన భయపడిపోతాడు, మొత్తం షివరింగ్, వంట రాదు కదా. సో ఒకరి కర్మలు ఒకరు చెయ్యకూడదు. తర్వాత చెప్తాం మనం పరధర్మ స్వధర్మం గురించి. అయితే ఇంతకీ మొదటి భాగం మంది అయిపోయింది. రెండవ భాగం ఏమిటి? కర్మయోగం అంటే ఏమిటి స్వరూపం. 8లో ఏం చెప్పారు? నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోహ్య కర్మణః. అంటే అందరూ కూడా ఈశ్వరుని యొక్క ఆజ్ఞగా భావించి మీ కర్తవ్య కర్మలు చేయాలి అని చెప్పారు. మరి ఇంతకీ మనకి కర్మయోగం అంటే ఏమో తెలియదు కదా స్వామీజీ, మేము ఎలా చేయగలము అనే ప్రశ్న. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, కర్మ మరియు యోగం. అసలు కర్మ అంటే ఏంటి? నేను చెప్పాను మొదటే, 3 విధాలుగా కర్మలు ఉంటాయి. ఏమిటవి? సాత్విక కర్మ, రాజసిక అంటే రజోగుణముతో కూడిన కర్మ, తమోగుణముతో కూడినటువంటి తామసిక కర్మ. సాత్విక కర్మ అంటే ఏంటంటే నిస్వార్థంగా ఎప్పుడైతే మనం చేస్తామో, లోకార్పణంగా, లోక కళ్యాణం, లోక సమస్త సుఖినో భవంతు అని ఎవరైతే చేస్తారో మీకు ఆధ్యాత్మిక యొక్క అంటే ఆధ్యాత్మికం అంటే జ్ఞానయోగం కావలసినటువంటి ఆ మానసిక సిద్ధి, ఆ హృదయ పవిత్రత, బుద్ధి వికాసం మీకు కలుగుతాయి. తద్వారా మీరు జ్ఞానం అభ్యాసం చేసి మోక్ష స్థితిలోకి వెళ్తారు, మీకు సులభం. రెండవది రాజసిక కర్మ. స్వార్థము, లోభము బాగా ఉండి ఆ కర్మలు చేయడం వలన వారికి ఆధ్యాత్మిక వృద్ధి చాలా తక్కువ, అసలు ఉండదు. 3వ కర్మ ఏమిటంటే తామసిక కర్మ. ఆ తామసిక కర్మ మనం ఏదైనా ప్రయోజనం పొందడానికి ఎదుటివారిని భయపెట్టి, బాధించి, పీడించి, వాళ్ళకి హింస చేసైనా సరే
మన స్వార్థం కోసం బాగా లాలసతో చేసే కర్మలు తామసిక కర్మలు. దాని వలన మీకు ఆధ్యాత్మికత వృద్ధి లేదు, పక్కన పెడితే మీరు అధోగతి కిందకి జారిపోతారు. ఏంటి, ఉట్టికే అందని అమ్మ స్వర్గానికి నిచ్చెలు వేస్తున్నట్టు అంటారు. నీకు వృద్ధి ఎలాగా లేదు, కానీ ఇంకా పతనం వెళ్ళిపోతావు తామసిక కర్మలు చేస్తే అని ఒక హెచ్చరిక చేశారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన చాలా మంది అంటారు, మరి నేను సాత్విక కర్మలు ఈశ్వరార్పణగా అన్ని చేస్తున్నాను, అయినప్పటికీ నాకు కష్టం కలుగుతున్నది అంటారు. మీరు ఒకటి గమనించండి, మనం ఇప్పుడు ఏమైనా సరే అనుభవంలో కొన్ని అనుభవిస్తున్నామంటే కర్మ ఫలాలని, ఈ జన్మలో కర్మలు అవ్వచ్చు, ఇంతకు ముందు పూర్వజన్మల్లో వచ్చినటువంటి వాసనలు కూడా అవ్వచ్చును. మీ అందరికీ తెలుసు, హరిశ్చంద్ర, సీతమ్మ తల్లి, ద్రౌపది, ధర్మరాజు, దమయంతి, శకుంతల, వీరందరూ ఏ పాపకార్యాలు చేయకపోయినా కష్టాలు అనుభవించారు. కాబట్టి మనం ఏదో నేను చేస్తేనే కదా నాకు కష్టం కలుగుతుంది అని అనుకోకూడదు. అందువలన కర్మ ఫలానికి అయితే నేను కారణం కాదా, మనం కారణం, కానీ పూర్తిగా మన మీదే ఆధారపడి లేదు. ఈశ్వర అనుగ్రహం కూడా దాంట్లో ఉన్నది అని తెలుసుకొని భక్తుడు అద్భుతంగా ఈశ్వరుని యొక్క ఆజ్ఞని పాటిస్తారు. అయితే కర్మయోగము ఏ విధంగా ఎన్ని రకాలుగా చేయవచ్చును, ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ 4 రకాలుగా చెప్పారు. ఏంటవి మీకు అప్పుడు చెప్పాను ఇవి స్పష్టంగా. ఒకటి, కర్మయోగాన్ని ఈశ్వర ఆజ్ఞగా చెయ్యాలి. ఎందుకంటే చాలా మంది అసలు చేయడానికి శ్రద్ధ చూపరు. సో వాళ్ళని మీరు చెయ్యకపోతే ప్రత్యవాయ ద్వాసం వస్తుంది, పాపము వస్తుంది అని వేదం చెప్పింది. మొదట భయం పెట్టింది కొంత, ఎందుకంటే ఎవరు చేయరు కదా, మరి అసలే మనం బద్దకస్తులము. మీ ఇష్టమే, మీరు చేస్తే చెయ్యండి, లేకపోతే మానేయండి అంటే హ్యాపీ కూర్చుంటారు కుర్చీ వేసుకొని పేపర్ చదువుకొని. అలా కాకుండా మీరు చెయ్యకపోతే మీకు పాపము చుట్టుకుంటుంది అన్నాం అనుకోండి, అమ్మ బాబోయ్ ఈ పాపం అంటే చాలా కష్టం. అందువలన మొట్టమొదటిసారిగా ఆజ్ఞగా చెయ్యాలి. రెండవది ఏంటంటే, మీరు ఎప్పుడు భయపడి చేయాల్సిన అవసరం లేదు. ఈశ్వరునికి ఆరాధనగా మీరు ప్రతి కర్మ సమర్పించవచ్చును. దానిని యజ్ఞంగా చేయడం అంటారు. యజ్ఞంగా చేయడం. స్వామి చిన్మయానంద సరస్వతి ఏమంటారంటే, ఈ శరీరం మనకి ఒక బహుమానంగా, ఒక అద్భుతమైనటువంటి బహుమానంగా మనకి ఈశ్వరుడు ద్వారా వచ్చింది. మరి ఆయన ఇచ్చినటువంటి బహుమతిని మనం సద్వినియోగం బాగా చేసుకుంటే ఆయనకి మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. లేకపోతే దాన్ని దుర్వినియోగం చేసుకొని మరొకసారి ఇలాంటి బహుమానం మీకు రాదు. దుర్లభం త్రయమే వయతత్, మానవ జన్మ అత్యంత దుర్లభము. అయితే మూడవది ఏంటంటే, మనకి మన బుద్ధిని, మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకునే సాధనము, పవిత్రం చేసుకునే సాధనంగా కర్మయోగం చెయ్యాలి. అంటే యజ్ఞ శిష్టామృతం భుజ అని చెప్పారు అక్కడ. ఆ యజ్ఞ ప్రసాదం అంటే ఏంటి, మనం చేసే ప్రతి కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో మీరు చేయడం వలన వచ్చే ఫలం ఏదైతే ఉందో రిజల్ట్, దాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించడం అనేది యథార్థమైన కర్మయోగం. మీ అందరికీ ఇది చాలా సులభం, దీనికి ఖర్చు లేదు, మీకు తెలియదు. మీకు బాగా ఏంటంటే ₹1,00,000 అప్పు అయిపోయిన తర్వాత చేస్తేనే అమ్మా నేను మంచి యజ్ఞం చేశాను, అలాగే మీకు సాటిస్ఫాక్షన్ కావాలి. అంటే కాళ్ళు చేతులు అన్నీ పట్లు పట్టేసి జాయింట్ పెయిన్లు బాగా వచ్చి ఒక అప్పు 10 లక్షలు అయితే అప్పుడు నేను యజ్ఞం చేశానని ఒక ఫీలింగ్ మీకు కలుగుతుంది అప్పుడు. కానీ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే,
మీరు చేసే ప్రతి కర్మ ఈశ్వరునికి అర్పణ అర్చన బుద్ధితో చేస్తే వచ్చే రిజల్ట్ ఈశ్వర ప్రసాదం. అందుకే రమణ మహర్షి చిన్న శ్లోకంలో చెప్పాడు. ఆయన ఎంత చిన్న శ్లోకం చెప్పాడు చూడండి. ఆత్మనిష్ఠులు ఉంటారు కాబట్టి ఆయన ఈశ్వరార్పితం నేచ్చయ కృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని చెప్పారు. ఈశ్వరార్పణతో మీరు ఏమి చేసినా అది మీ మోక్షానికి సహాయాన్ని అందిస్తుంది. మీరు 10 పైసలు ఆఫర్ చేస్తే మీకు ₹1 రిటర్న్ వస్తుంది. అంత గొప్ప ఫలితం కర్మయోగములో ఉన్నది. ఈ విధంగా మనము 3 రకాలుగా చేశాం. కర్మయోగం ఇంకొకటి ఏంటంటే ధర్మాచరణగా కూడా చెయ్యాలి. ఎందుకు ధర్మాచరణగా ఎందుకు చెయ్యాలంటే ఈ పర్యావరణము, ఈ విశ్వము, ప్రపంచము, ఈ పంచభూతములు, సకల ప్రాణులు, మనుష్యులు అందరూ కూడా ఒకే ఈశ్వరుని ప్రకృతిలో జీవిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరని స్వార్థముతో నాశనం చేసుకుంటూ పోయామనుకోండి, ప్రకృతిని మొత్తం అల్లకల్లోలం అయిపోయి సునామీలు, కరోనాలు, ఇలాంటి రకరకాల క్లైమేట్ చేంజ్లు, గ్లోబల్ వార్మింగ్లు వచ్చి ఎండాకాలంలో వర్షములు, వర్షాకాలంలో ఎండలు, ఇలాంటి మార్పులు చేర్పులు జరిగి అల్లకల్లోలం అయిపోతారు మనుషులు ముఖ్యంగా. కాబట్టి పర్యావరణాన్ని మనం సమతుల్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మన కర్తవ్య బాధ్యతను ఎరిగి ప్రవర్తించాలి. దీన్నే ధర్మబద్ధంగా మనం కర్మయోగం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ ధర్మబద్ధంగా చేయడానికి మనకి 14వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేసాము? 2 రకాలు అయిపోయినాయి మనకి. 1 ఉపోద్ఘాతం అయ్యింది, 2 కర్మయోగం యొక్క స్వరూపం చెప్పాం. ఇప్పుడు 3వ భాగంలోకి మనం వెళ్తున్నాము. ఏంటది? జ్ఞాని యొక్క విధులు. మీరు అనొచ్చు, స్వామీజీ ఇది మాకు సంబంధం లేదు. ఎందుకు? మేము ఎవరము జ్ఞానులు కాదు. ఈ మధ్య కాలంలోనే అతి తొందరగా మేము జ్ఞానులం అయ్యే అవకాశం కూడా మాకు ఎక్కడ కనిపించట్లేదు మా చుట్టూ వాతావరణం అని మీరు అనొచ్చు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే ఇదంతా మీ భ్రమ. ఎందుకు? మీరు జ్ఞానులు అవ్వడం ఏంటి? మీలో ఆత్మస్వరూపం ఉందా లేదా? ఉంది. అయితే దాన్ని మీరు స్వీకరించడం లేదు. కాబట్టి నేను జ్ఞాని అవుతానా లేదా పక్కన పెడితే మీరు శ్రేష్ఠులుగా కూడా ఉన్నారు అట్లీస్ట్. అప్పుడైనప్పటికీ మీ కర్తవ్య విధులు ఏమిటి అని ఇక్కడ చెబుతున్నారు. అందువలన మనకి ఈ జ్ఞానుల యొక్క విధులు ఎలా ఉన్నాయంటే సమాజంలో ముఖ్యమైన వారు 3 ఉంటారు. ఎవరు వారు? ఈ ఖచ్చితంగా ఎక్కడో బ్రహ్మలోకంలో, స్వర్గంలో ఎక్కడ ఉండుంటారు కాదు. మొట్టమొదటి ముఖ్యమైన వ్యక్తి తల్లి. తల్లి ఎంత గొప్పగా మార్గదర్శనంగా తన జీవన శైలి నేర్పించి నడిచి చూపిస్తారో పిల్లలు ఆ విధంగా అనుకరిస్తారు. తల్లి పాత్ర చాలా గొప్పది. అందరికంటే తల్లి పాత్ర గొప్పది. 2వ వారు ఎవరు? తండ్రి. అందువలన పదే తండ్రి పిల్లలకు చెప్పడం వలన పెద్దగా ఏమి తీసుకోరు పిల్లలు. తండ్రి ఏ విధంగా నడుస్తున్నాడు, నడవడికి ఇంపార్టెంట్. తండ్రి అన్ని చెడు వ్యసనాలకు బానిసయ్యి చూస్తుంటే పిల్లలు అతి తొందరగానే ఆయన అనుకరించి తండ్రి 10 సిగరెట్లు కాస్తే అతి త్వరలో పిల్లలు 20 సిగరెట్లు తిప్పుతారు, చైన్ స్మోకింగ్ లాగా. తండ్రి బ్రష్ అన్ని చేయకుండా బెడ్ కాపీ అంటే ఆయన హాల్లోకి వచ్చి బెడ్ కాపీ తాగితే పిల్లలు బెడ్ మీద ఉండే బెడ్ కాపీ తాగుతారు. ఎందుకు? ఆయనకంటే ముందడుగు నడుస్తారు పిల్లలు కాబట్టి తండ్రి చాలా బాధ్యతగా వహించాలి. 3వది ఏంటంటే గురువు. అంటే ఎవరైనా టీచర్లు గట్రా ఏ విధంగా ఉంటారో పిల్లలు ఆ విధంగానే ఇమిటేట్ చేస్తారు. 4వది ఎవరంటే మనకు పరిపాలిస్తున్నటువంటి నాయకులు. చూడండి,
మనకు ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకులందరూ అవినీతిలో ఫస్ట్, మొత్తము చెడు కార్యంలో ఫస్ట్, నెంబర్ 1, అన్ని గోల్డ్ మెడల్స్ అవి. సో ఈ రకంగా నాయకులు రాజకీయ వ్యవస్థను ఇలా తయారు చేసి పెడితే ఎటువంటి ఆదర్శం మన పిల్లలకు వస్తున్నది? అంటే రాజకీయం అంటే ఛేదరించుకునే పరిస్థితి తెచ్చుకున్నాం మనం. అది ఒక ధర్మ కార్యం, అది ఒక ధర్మాన్ని సమతుల్యంకి చేయవలసినటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. దాన్ని అస్తవ్యస్తంగా చేసి పెట్టాం. అందుకే సాత్విక గుణ సంపన్నులు మాత్రమే ప్రజలకు న్యాయం చేయగలరు 100%. వాళ్ళందరూ మాకెందుకని వదిలి వెళ్ళిపోతే తమో గుణంతో కూడుకున్న వాళ్ళందరూ ఇప్పుడు పరిపాలిస్తున్నారు. మీరు ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంచి జరగాలని సమాజానికి? అది జరగదు. అది కాబట్టి ఈ విధంగా జ్ఞాని తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోకుండా నిర్వర్తించాలి. అందుకే కృష్ణ పరమాత్మ అందరూ ఎందుకు అర్జున నన్ను చూడు స్వయంగా, నేను ఈ 3 లోకములు నాకేమీ అవసరం లేకపోయినా చేస్తున్నాను. ఎందుకు? నన్ను అనుకరించేవారు తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని. నీవు కూడా ఈ సమాజానికి ఒక నాయకుడు లాంటోడు కాబట్టి నీ యొక్క కర్తవ్యకరమైనటువంటి ధర్మస్థాపన, ధర్మయుద్ధం అనేది నువ్వు చెయ్యి అని ఇక్కడ జ్ఞాని యొక్క విధులు తెలియజేయడం జరిగినది. ఎందుకు? యద్యదాచరితి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అందువలన గొప్ప గొప్ప వాళ్ళు, శ్రేష్ఠ పురుషులు ఏదేదైతే చేస్తారో వాళ్ళు వేటిని ప్రామాణికంగా కొన్ని అనుసరిస్తారో అవి పాటిస్తారు మిగతా జనము. మీరు అలాంటివి మార్గదర్శనం వాళ్ళకి ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఈ రాజకీయ చెత్త నాయకులు కొందరికి అనుకరణ చేస్తారు. సినిమా స్టారులని, క్రికెట్ ఇలాంటి క్రీడాకారుల్ని, వీళ్ళని అలాగంటే లేకపోతే ఒక అండర్ వరల్డ్ డాన్లని వాళ్ళు అనుకరిస్తారు. చాలా ప్రమాదము. అందువలన ఈ విధంగా జ్ఞాని యొక్క విధులు చెప్పి 3వ భాగమైనటువంటి కర్మయోగము యొక్క ప్రాముఖ్యతలకు ప్రవేశిస్తున్నారు కృష్ణ పరమాత్మ. కర్మయోగం యొక్క ప్రాముఖ్యత 30వ శ్లోకము నుండి 35. ఏంటది? ఇక్కడ మీకు ముఖ్యమైనది ఒక్క శ్లోకం ఉన్నది. ఇంకొక శ్లోకం ఏంటంటే దీనికి ముందు 26వ శ్లోకం చూసుకోండి. నబుద్ధి వేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం. అయితే ఇంకా వాళ్ళు కర్మయోగ నిష్ట రాకుండా ఎవరైతే అజ్ఞానములో ఉన్నారో, కర్మయోగం చాలా తక్కువ, కర్మలు ఏం చేస్తారు, జ్ఞానం గొప్పది అని వాళ్ళకి మీరు భ్రమ కల్పించకూడదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నప్పుడు వాళ్ళకు మరింత శ్రద్ధ కల్పించి వారి కర్తవ్య కర్మలని చేయించే విధంగా మీరు చేస్తూ సహకరించాలి అని చెప్పారు. ఇక్కడ హెచ్చరిక. అయితే కర్మయోగం యొక్క ప్రాముఖ్యత 30 నుండి 35వ శ్లోకం. అందులో 30వ శ్లోకం ఉన్నది చూడండి. యావత్ గీతకే మొత్తం ఒక ఆయుపట్టు లాంటి శ్లోకం అది. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర. ఈ శ్లోకము నాకు ఎలా అనిపిస్తుందంటే, కోహినూర్ బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారని ఒక గోలే తప్ప అసలైన కోహినూర్ ఇక్కడ ఉన్నది చూడండి. గీతలు అంటే ఎవరు చూడరు. లుక్ హియర్, రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ గీత దేర్ ఈజ్ ఏ కోహినూర్. మయి సర్వాణి కర్మాణి. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, ఈ శ్లోకములో మొత్తం కర్మయోగం అంతా కూడా ఒక సూత్రంగా చెప్పేశారు కృష్ణ పరమాత్మ. ఏంటి? మన జీవితం అనేది ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఉపయోగపడే విధంగా మన ప్రణాళికలు ఉండాలి. అంటే ప్రయారిటీ 1 ఏంటి? మన ఆధ్యాత్మిక తపస్సు కావలసినటువంటి అనుకూలంగా ఉండే కర్తవ్య కర్మలను చేయడం. దాన్ని ఏమని చెప్పారు?
అధ్యాత్మ చేతస అంటే అత్యంత వివేక బుద్ధి మనము కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే మయి సర్వాణి కర్మాని సన్యస్య అంటే మీరు లేచినప్పటి నుండి, ఈవేళ మీకు మరోసారి గుర్తు చేస్తున్నా, లేచినప్పుడు నుండి బ్రష్ చేస్తున్నప్పటికీ లోపల ఉన్న పరమాత్మకే శుద్ధి చేస్తున్నాననే భావన చెయ్యండి. మీరు స్నానం చేసినప్పుడు కూడా లోపల ఉన్న పరమాత్మకే మీరు శుభ్రం చేస్తున్నట్టు భావన చెయ్యండి. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి మీరు మలమూత్ర విసర్జన చేస్తున్న వాష్రూములో కూడా మీ భావన చేయవచ్చు. ఒకరు అడిగారు స్వామీజీకి, మిస్టర్ స్వామి, కెన్ యూ డూ మెడిటేషన్ ఇన్ వాష్రూమ్ అన్నారంట. అయితే స్వామీజీ ఏమన్నారంటే, ఓహో అంటే అమెరికాలో అండి, మన ఇండియాలో అలాగే అడగరు, ఎవరు అంత ధైర్యం చేయరండి. అమెరికాలో అడిగారు, కెన్ యూ డూ మెడిటేషన్ ఇన్ ద వాష్రూమ్ అన్నారు. స్వామి చిన్మయానంద అన్నారంట, వాష్రూమ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మెడిటేషన్ అన్నారట ఆయన. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఇక మనకి హెవీ వెయిట్ టెన్షన్ ఇవన్నీ ఉండ ఫ్రీ అయిపోతారు అనమాట. అక్కడ హ్యాపీ కూర్చుని అలా ఒక 5 నిమిషాల పాటు నీ ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేస్తే చిదానంద రూప శివోహం శివోహం అసలైన మెడిటేషన్ అక్కడ కలుగుతుంది అన్నదట. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు మీకు ఏం అక్కర్లేదు, మీకు అసలు డౌటే ఉండకూడదు. మనం అంతా యోగులు ఋషులు పరంపర మంది, మన వారసత్వం, మన పూర్వీకులు ఎవరు మీరు గర్వంగా చెప్పండి, శ్రీరాముడు మా పూర్వీకుడు. ఎక్కడో ఎడారిలో నీరు దొరక్క ఆ యొక్క బుద్ధి మనసు పనిచేయి కొంతమంది కొన్ని నియమాలు రాసుకొని పుస్తకాలు పెట్టుకున్నారు. అది కాదు మన పరిస్థితి. మనం ఎప్పుడు కూడా జ్ఞానము ఐశ్వర్యంతో నిండిపోయి ఉన్నటువంటి భరతవర్షం. ఇది ఒక ఉపఖండం, అంటే ప్రపంచానికే మినీ ప్రపంచం మంది. అందువలన ఈశ్వరార్పణ బుద్ధితో మీరు ప్రతి ఒక్క కర్తవ్య కర్మను చెయ్యండి. దాన్ని ఏం చెప్పారు, మై సర్వాణి కర్మాని సన్యస్య అని చెప్పారు. మూడవది ఏంటి, నిరాశీహి అన్నారు. నిరాశీహి అంటే మనము చేసే ప్రతి కర్మకి వచ్చే ఫలం ఏదైతే ఉందో అంతటికి మన చేతిలో ఉండదండి. మనం పంట అంత రెడీ చేస్తాం, మన ఇంటికి పంట వచ్చేంత వరకు మన చేతులు ఏమైనా ఉందా? వర్షాలు ఉంటాయి, అనేక రకములైనటువంటి పరిస్థితులు కల్పిస్తాయి. అంటే యావత్ సృష్టి అంతా మీకు సహకరిస్తుంది. కాబట్టి ఎటువంటి ఫలితం మీకు వస్తున్నా ఈశ్వరుడు ప్రసాదంగా దాన్ని స్వీకరించేందుకు మీరు సంసిద్ధంగా ఉండాలి, ధైర్యంగా. అంటే ఎటువంటి బెంగ, ఎటువంటి ఆ కలత చెందకుండా, ఆందోళన చెందకుండా మీరు ఏ ప్రసాదాన్నైనా ఈశ్వర ప్రసాదంగా మీరు గుర్తిస్తే మీలో ఆ శాంతి అలాగా నెలకొంటుంది. అందువలన కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే, మీరు ప్లాన్లు వేసుకోవచ్చు పర్వాలేదు, కానీ ఆందోళన అలజడులు పడకూడదు. అంటే యూ కెన్ ప్లాన్. ఇప్పుడు మనం ఏదైనా కార్యక్రమం పెడతాం, మనం అమర్నాథ్ యాత్రకి ప్లాన్ చేసుకుంటాం, తప్పులేదు. కానీ ఎలా వెళ్తాము, వెళ్ళగలమా లేదా, వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అసలు ఫ్లైట్లో వెళ్ళాలా ట్రైన్లో వెళ్ళాలా, అప్పుడు ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే ఏంటి పరిస్థితి, అక్కడ మరి సెక్యూరిటీ బాగుంటుందా, అసలు వెళ్ళినప్పుడు లింగం కరెక్ట్గా ఉంటుందా, అది అసలే మంచు లింగం, ఇలాంటి టెన్షన్లు ఆందోళన అక్కర్లేదు. మీరు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవడమే మీ చేతిలో ఉంది. మిగతాదంతా ఆ అమర్నాథుడికి వదిలిపెట్టండి. కాబట్టి దీన్ని ప్రసాద బుద్ధి అంటారు, నిరాశీహి అంటే. తర్వాత నిర్మమ. నిర్మమ అంటే ఏంటి అంటే, ఏదైనా జరిగింది అనుకోండి, అమ్మయ్య నేనే సాధించిన పొంగిపోకూడదు. ఏదైనా కొంచెం ఆగిపోయింది అనుకోండి, కుంగిపోకూడదు. అంటే ఎటువంటి గర్వము లేకుండా ఉండడాన్ని అమానిత్వము లేదా నిర్మమ అంటారు. మీకు మనం చెప్పాను కేనోపనిషత్తులో, దేవతలకి అసురులకి మధ్య యుద్ధమైనప్పుడు జరిగే కథ మీకు గుర్తు రావాలి. సో ఈ విధంగా మనము ఈ యొక్క కర్మయోగం యొక్క ప్రాముఖ్యత అయిపోయింది. సో కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, అమ్మయ్య నేను నీకు కర్మయోగం అంతా చెప్పేశాను అని డెటల్ తీసుకొని చేతులు కడుక్కునే సమయంలో అర్జునుడు వెళ్ళి, కృష్ణ ఆగు ఆగు,
నువ్వు అప్పుడే నీ పని అయిపోలేదు. ఇంకా నాకు ఒక పెద్ద సమస్య, డౌట్ ఉంది, ప్రశ్న. ఏమిటది? ఏంటంటే కృష్ణ, ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పారంటే, ఎవరైతే నేను చెప్పే ఈ ఉపదేశాన్ని పాటించరో వాళ్ళు పూర్తిగా వివేక జ్ఞానాన్ని కోల్పోతారు, భ్రష్టులవుతారు. ఎవరైతే నేను చెప్పింది పాటిస్తారో వారు పూర్తిగా కల్మషాలు, ఆ యొక్క మాలిన్యము, ఆ చెడు గుణాలన్నీ పోగొట్టుకొని మోక్షం పొందుతారని స్పష్టం చేశారు కృష్ణ పరమాత్మ. అయితే అర్జునుడు ఏమంటున్నాడంటే, మన అందరము కూడాను ధర్మాధర్మాలు చదువుకున్నాము, తెలుసుకున్నాము. మరి అవన్నీ తెలుసుకున్నప్పటికీ నేను ఎందుకు ధర్మంగా ఉండలేకపోతాను కృష్ణ? నా లోపల ఏదో ఒక శక్తి నాకు చేయిస్తుంది. ఏమిటా శక్తి? అది హిమాలయాల్లో ఉందా, ఎడారుల్లో ఉందా, మేఘాల్లో ఉందా, నక్షత్రాల, గ్రహాల, ఎవరా శక్తి అడిగా. అయితే కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, వీటన్నింటికీ కారణము నీలో ఉన్నటువంటి అజ్ఞానమే తప్ప బయట ఎటువంటి శక్తి లేదు అర్జున అని స్పష్టం చేశారు. ఎందుకు? నీలో ఉన్నటువంటి ఆ అజ్ఞాన శక్తి నిన్ను ఆ ప్రేస్ మార్గం అంటే భోగములు వాటి వైపు లాగేస్తున్నది. ఆ లోపల ఉన్నటువంటి అసంపూర్ణత అనే ఒక భావన నీకు ఏదైతే ఉందో దాని మూలంగా రాగద్వేషాలతో కూడుకున్న కామము కలుగుతున్నది అని చెప్పారు. అందుకే శంకరాచార్య ఏమన్నారంటే, బాలస్తావత్ క్రీడాసక్తః తరుణాస్తావత్ తరుణీసక్తః వృద్ధాస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏ మూఢమతే? మందమతే, అజ్ఞాని, మూర్ఖ. బాల్యములో మొత్తం ఆట వస్తువులు, ఫ్రెండ్స్ అనే ఆటలు పాటలు అనుకోండి, నీ టైం అంతా దానికే వెచ్చించి ఆటల పాటల మీద ఆసక్తి. కొంచెం యవ్వనం వచ్చిందంటే ఇక ఆడపిల్లలంతా మగపిల్లల వైపు, మగపిల్లలంతా ఆడపిల్లల వైపు ఆలోచించుకొని చదువులన్నీ చెట్టు మీదకి ఎక్కించి వాళ్ళందరూ సమయం కాలయాపన చేసి వృధా చేస్తుంటారు. పోనీ వృద్ధాప్యం వచ్చి అనుభవం అంతా చూశాడు జీవితంలో అంటే అప్పుడైనా ఏమైనా పోనీ మంచి ఆలోచన చేస్తారా? ఏమి చెయ్యడు. ఏమవుతుందో, ఊపిరి ఆడట్లేదు, మనవలేరి, పిల్లలేరి, వాళ్ళేం చేస్తారు, ఇవన్నీ మనం చూశారు కదా మీరు. ఒక ఇనుప సామాను వ్యాపారి ముగ్గురు కొడుకులు కూడా పాపం నీళ్లు పట్టుకొని, కాలు పట్టుకొని, చేయిలు పట్టుకొని ఏడుస్తుంటే అందరూ ఇక్కడే పడి ఉంటే మరి ఈ షాపులో ఎవరున్నారని అడిగాడు. అప్పుడు అంటే ఆయన ఆల్రెడీ ఒక క్షణంలో పోతాడు. ఇంకా మన ఎక్కడ పోతాడంటే మన అమీర్పేట పంజాగుడ మధ్యలో ఉన్నది కదా, అక్కడ పోతాడు ఆయన. ఆ విధంగా ఈ వృద్ధులకి ఈ చింత మీద ఆసక్తి తప్ప పరమే బ్రహ్మని కోపిన సక్త, ఆ పరబ్రహ్మ స్వరూపమైన చిదానంద రూపం మీద ఎవరికి ఆసక్తి లేదు. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారంటే, ఏదైతే నీ అజ్ఞానం ద్వారా పుడుతుందో రజోగుణము నుండి ఈ కామం పుడుతుంది అర్జున. ఈ కామాన్ని అడ్డుకుంటే క్రోధంగా మారుతుంది. మరి దాన్ని ఒక్కసారి ఏమైనా మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే అది లోభంగా మారి మరిన్ని కోరికల వైపు లాక్కెళ్ళిపోతుంది. అందువలన త్రివిధం అంటే నరకస్య ద్వారం అని చెప్పారు. నేను చెప్పాను, కామము, క్రోధము, లోభము నరకాని 3 హైవేలు, నేషనల్ హైవేస్ అంటారు మీరు, రహదారులు, జాతీయ రహదారులు. కామం అనే జాతీయ రహదారి, క్రోధం అనే జాతీయ రహదారి, లోభం అనే జాతీయ రహదారి. ఎక్కడ తీసుకెళ్తాయి? నరకానికి. కాబట్టి వీటి నుండి మనం బయటపడాలంటే 2 మార్గాలు ఉన్నాయి అర్జున అన్నారు. ఏమిటి కృష్ణ అవి? ఒకటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్. మనం చూడండి, క్యాంపులకి ఎక్కడికి వెళ్ళినా, మన టూరిస్టులకి వెళ్ళినా మనతో పాటు ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ప్రాథమిక చికిత్స అంటారు. అంటే మేము పూర్తి చికిత్స చేయలేరండి.
ప్రాథమిక అంటే ఇమ్మీడియట్లీ మీకు కొంత సొలేస్, ఓదార్పు. అంటే ఏదైనా చిన్న గాయం తగిలింది అనుకోండి, ఒక చిన్న అయోడిన్ వేసి డెటాల్తో కలిగి అయోడిన్ వేసి చిన్న బ్యాండ్ ఎయిడ్ కడతారు. అది ఫస్ట్ ఎయిడ్. తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఆ విధంగా 2 రకాల పరిష్కార మార్గములు కృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపెట్టారు. ఎందుకు ఇంతకీ 2 పరిష్కార మార్గములు ఏంటి? ఒకటి తాత్కాలికమైనటువంటి పరిష్కార మార్గము, అది ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, వివేకము. అందువలన మనము మొట్టమొదటి మన ఇంద్రియముల ద్వారా మనకు అన్ని లోపలికి పరిచయం కలుగుతున్నది. అందువలన మీరు అక్కడే డోర్లు క్లోజ్ చేయాలి, బోర్డు పెట్టాలి, నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్, అంటే అనుమతి లేనిదే ప్రవేశం లేదు అని బోర్డు పెట్టేయాలి ఇంద్రియముల దగ్గరే. ఎందుకు? మనకు చుట్టూ ఈ సమాజం అంతా కూడాను మనల్ని ఎక్కడ కింద లాగుదుమా అని ఎదురు చూస్తుంటారు అన్నమాట, యమకింకర్లాగా. ఈ అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు, అనేక రకాల వాళ్ళు అనమాట. కాబట్టి ముందు మనం స్టక్ అయిపోతాము, తర్వాత వాటికి హుక్ అయిపోతాము, తర్వాత బుక్ అయిపోతాము, ఫైనల్గా మనము కుక్ అవుతాం అనమాట. స్టక్, హుక్, బుక్, ఫైనల్లీ యు ఆర్ ఎ కుక్కుడు. ఓకే, ఇది చాలా అలర్ట్గా ఉండాలి మనం. అయితే ఈ వివేకము ఎలా పనిచేస్తుంది? మనస్సు భ్రమతో నన్ను అనేక విధములుగా లాక్కెళ్ళిపోతుంది, సంశయాలతోని, అనేక సెంటిమెంట్ ఎమోషన్తో మనస్సు ఇంద్రియంతో కలిపి జాలీ గుడ్ టైం అని లాహిర్ అని ఇంద్రియములతో పాట పాడుతూ మనల్ని లాక్కిపోతుంది. కాబట్టి వివేకమైన బుద్ధి ఒక డ్రైవర్గా మనం చెప్పాం, రథానికి డ్రైవర్ ఎలాగైతే బుద్ధి నడిపించాలో కారు డ్రైవర్ లాగా బుద్ధి వివేకముతో మనస్సుని ఇంద్రియముని సెపరేట్ చేయాలి. ఏంటి? ఈ ప్రపంచములో ఎన్ని వస్తువులు సంపాదించినా, ఎంతమంది వ్యక్తుల్ని కూడగట్టుకున్నా నీ భద్రత ఏమైనా పూర్తిగా పొందావా? లేదు. ఎంత ఆదాయం పెరుగుతుంటే, ఎంతమంది సేవకులు పెరుగుతుంటే అంత భయం పెరుగుతుంది. అందువలన చుట్టూ ఫెన్సింగు, ఎలక్ట్రికల్ వైరింగు, వాచ్మెన్లు, అనేక రకమైన CCTV కెమెరాస్ ఎందుకు పెట్టుకుంటున్నారు ధనవంతులు? భయం, క్షణం భయం. కాబట్టి మీకు భద్రత ఎప్పుడు కలగట్లేదు, భ్రమలో బ్రతికేస్తున్నా. అంటే నా గురించి నేను స్పష్టంగా తెలుసుకుంటే సుఖము, నా గురించి నేను స్పష్టంగా తెలుసుకోకపోతే మీరు ఎన్ని సంపాదించుకున్నా అది దుఃఖానికి కారణమవుతుంది. అందువలన ఏమన్నారంటే, ఈ యొక్క బయట ప్రాపంచిక వస్తువుల కంటే ఇంద్రియములు సూక్ష్మమైనవి, వాటిని కంట్రోల్ చేస్తాయి. ఇంద్రియాలను కంట్రోల్ చేసేది మనస్సు, మనస్సును నియంత్రించేది బుద్ధి. ఆ బుద్ధి కూడా వెనకుండి నడిపించేది ఎవరు? నేను అనే ఒక ఎరుక. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క సూక్ష్మ రహస్యాన్ని తెలుసుకుంటావో అర్జున, అప్పుడు పరమాత్మ ఎక్కడో బయట ఉన్నది అని అనుకుంటాం మొదట. అబ్బే, పరమాత్మ బయట ఉండడం ఏంటి? పరమాత్మయే, ప్రేమయే పరమాత్మ. కాబట్టి ప్రేమ శాంతి నాలోనే ఉంది అంటే రెండో స్టెప్ ఏంటి? నాలోనే పరమాత్మ ఉంది అంటారు, రెండో స్టెప్. మూడో స్టెప్ ఏంటి? నాలో పరమాత్మ, బయట పరమాత్మ, లోపల పరమాత్మ ఏంటి? నా స్వరూపమే పరమాత్మ అనుకోవాలి. ఎలాగా? ఒక బుడగ ఉన్నది. బుడగ ఎక్కడ ఉన్నది? నీటిలోనే బుడగ ఉన్నది అనుకుంటుంది మొదట. బుడగలోనే నీరు ఉన్నది అనుకుంటుంది రెండోసారి. మూడోసారి ఏంటి? నీరే నేను అయి ఉన్నాను అని బుడగ తెలుసుకోవాలి. అప్పుడు బుడగకి మోక్షం అన్నమాట. ఈ విధంగా నేను నా ఆత్మస్వరూపములోకి ప్రయాణం చేస్తున్న కొలది, ఇప్పుడు ధ్యానంలో చూసాం ఈరోజు, ఆత్మ సంస్థమ్మన కృత్వ నకించిదపి చింతయే, ఆరాధ్యంలో వస్తుంది ధ్యాన యోగం, అద్భుతమైన ధ్యాన యోగం. అయితే స్వామీజీ మాకు ఒక చిన్న డౌట్ మీరు చెప్పలేదు. కర్మయోగము జ్ఞానయోగం రెండే చెప్పేశారు మీరు. మరి ఇన్ని యోగములు ఉన్నాయి బయట, వాటి సంగతి ఏమిటి? ఓకే స్వామీజీ, కుండల యోగం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ సంగతి అది కూడా కర్మయోగం కిందే వస్తుంది.
మరి క్రియాయోగము అది కూడా కర్మయోగం కిందే వస్తుంది. మరి జపయోగము అది కూడా కర్మయోగం కిందే వస్తుంది. మరి పారాయణ యోగము అది కూడా కర్మయోగమే. మరి భక్తి యోగము, తీర్థయాత్రములు అన్నీ కూడా కర్మయోగం కిందే వస్తాయి. ఎందుకు? ఇవన్నిటి వల్ల మీరు జ్ఞానయోగంకి వెళ్ళే యోగ్యత పొందడానికే ఉపయోగపడతాయి. కాబట్టి సర్వం అన్ని యోగములని కర్మయోగంగా పెట్టారు, తర్వాత జ్ఞానయోగం పెట్టి 2 నిష్టలుగా చెప్పారు పరమాత్మ శ్రీకృష్ణ. కాబట్టి మీకు ఆ సందేహము వలదు అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ తాత్కాలిక పరిష్కారం మనము చూసాము. శాశ్వత పరిష్కారం ఏంటి? ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే శాశ్వతమైనటువంటి పరిష్కారము. అయితే ఆత్మజ్ఞానం ఏమిటి? బయట ఉన్న పరమాత్మ కాకుండా లోపలే నా పరమాత్మ ఈశ్వర ఉన్నది. ఈశ్వర సర్వభూతాన హృద్దేశేర్జున తిష్టతి. అయితే లోపల పరమాత్మే కాదు, నా బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, శరీరము, జగత్తంతా పక్కన పెట్టినప్పటికీ నేను ఎప్పటిలాగే ఉంటున్నాను ఎరుకగా. బల్బు పగిలిపోయినా, ఫిల్మెంట్ ఇరిగిపోయినా, కరెంట్ ఎలాగైతే పోదో నా ఆత్మ చైతన్యం ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది చిదానంద రూపుగా అని తెలుసుకోవడము ఆత్మజ్ఞాన మార్గము. అందువలన ఈ విధంగా మీ స్వరూపతత్వం తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధంగా తెలుసుకున్నాక అర్జున, పూర్తిగా నీ మనస్సు ద్వారా మనస్సుని నీ హృదయస్థములో లయం చేయి. సంస్తభ్య దాంట్లో లయం చేయి. అప్పుడు ఏమవుతుంది? కేవలము నీ యొక్క స్ఫురణతో ఆత్మన తుష్ట. చెప్పాను చూసారు స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో. ఆత్మ ద్వారా తుష్ట సంతుష్ట. నైవ తస్య కృతేనార్థ నా కృతేనేహ కశ్చన. సర్వభూతేషు అంటే ఇంక ఎటువంటి ఆధారపడము లేదు. డిపెండెన్స్ ఈజ్ సంసారా. యు ఆర్ ఏ ఫ్రీ బర్డ్. అయితే అప్పుడు ఈ తత్వం తెలుసుకున్న తర్వాత యు జస్ట్ అన్ఫ్లగ్ ద వింగ్స్, రైజ్ అబౌవ్, స్కై ఇస్ ద లిమిట్ అంటారన్నమాట మహాత్ములు. అంటే నువ్వెప్పుడైతే ఈ యొక్క రెక్కల్ని ఇలాగా వదిలించావో బయటికి పక్షిలాగా, అప్పుడు గరుత్మంతుడిలాగా ఆ ఆకాశ మార్గంలో నువ్వు ఎగురుతుంటావు. నిన్ను అడ్డుపడేవాడు, ఆపేవారు ఎవరు కూడాను ఈ బ్రహ్మాండములో ఉండరు. ఎందుకు? పరమాత్మ స్వయంగా మీ అంతర్యామిగా ఉన్నారు కాబట్టి, ఆత్మగా ఉన్నారు కాబట్టి. ఆత్మ అంటే నీ స్వరూపమే, తత్వమసి అంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా కృష్ణ పరమాత్మ పరిపూర్ణత్వంగా మీకు అనుభవంకి వచ్చిన తర్వాత ఆ సముద్రం వలె పరిపూర్ణంగా ఉండి నదుల నీటి మీద మీరు ఆధారపడరు. మీరు ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటారు. ఈ విధంగా కర్మయోగము ప్రతి ఒక్కరూ తప్పించుకొని వీల్లేదు. కానీ కర్మయోగం పాటించడానికి జీవనములో 2 ఉన్నాయి మార్గాలు, గృహస్థ, సన్యాస అని మీరు నిర్ణయించుకోండి. కర్మయోగం శ్రద్ధాభక్తి అనుష్ఠానం చేసి ఆ యోగ్యత సంపాదించి జ్ఞానయోగం ద్వారా మీరందరూ మోక్షం పొందుదురుగాక. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామి. హరి ఓం స్వామిజీ. హరి ఓం. హరి ఓం. ప్రణామాలు స్వామి. ప్రణామాలు. హరి ఓం స్వామి. నమస్కారం స్వామి. గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం స్వామీజీ. హరి ఓం. హరి ఓం స్వామీజీ. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం.